మీరు నిజం చెప్తే మీ మీద కేసులు నమోదు చేస్తాం. ఇది ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి క్లియర్ ఇండికేషన్. మీరు ఇక్కడ ఈ ప్రభుత్వం రోడ్లు వేయలేదని ఎవరన్నా పోస్ట్ పెడితే, రోడ్లు వేయనటువంటిది పెద్ద పెద్ద గుంతలు ఉన్నటువంటి ఫోటోలు పెడితే మీ మీద కేసు పెడతారు. అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టినట్టు మీద కేసు లేదు. తగలబడింది అని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే గొడవ చేశారో, అయ్యా అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారని చెప్పి ఎవరైతే అన్నాడో ఆ దళిత సర్పంచ్, అతని మీద కేసు. మళ్ళీ ఉల్టానే ఎలా అబద్ధాలు ఆడుతూ పోలీసులు చేత చెప్పిస్తారనడానికి ఈ వార్త చూడండి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ వైకాపా సర్పంచ్ కుట్ర, ఆ పార్టీకి మేలు చేసేందుకు తెదేపా నేతలపై ఆరోపణ, కుతంత్రాన్ని బయటపెట్టిన పోలీసులు అని చెప్పి ఈనాడు చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం దేవలంపేటలో ఇటీవల అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టారంటూ వైకాపా నేతలు చేసిన ప్రచారం కుట్రగా తేలింది. సమీపంలో పూరిపాక నిప్పంటుకొని కాలిపోగా అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడా కొంతమేర కాలిపోయింది. అయితే స్థానిక తెదేపా నాయకుడు సతీష్ నాయుడు విగ్రహాన్ని కాల్చేశారంటూ బొమ్మయ్యపల్లి సర్పంచ్ వైకాపా నేత గోవిందయ్య చేసిన రచ్చ అంతా రాజకీయ కుట్రగా. రచ్చ అంబేద్కర్ గారి విగ్రహం తగలబెడితే పోలీసులు మీకు రచ్చగా ఉందా? తెలుగుదేశం చొక్కా వేసుకున్న పోలీసులను అడుగుతా ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తగలబెడితే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి, అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో సతీష్ నాయుడు అనేటువంటి వ్యక్తి తగలబెడితే మీకు ఇది రచ్చ అంటే దాన్ని ఎందుకు తగలబెట్టారు, అతని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మీద మీరు కేసు పెడతారా? దళిత సర్పంచ్ మీద సీసీ ఫుటేజ్ కూడా ఉంది. అక్కడ సీసీ ఫుటేజ్లో అతను ఆ సతీష్ నాయుడు తగలబెడుతుంది కూడా ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ బరితెగించినటువంటి కుల ఉన్మాది తగలబెడుతున్నటువంటి సీసీ ఫుటేజ్ ఉంటే కూడా అతని మీద చర్యలు తీసుకోకుండా ఏదైతే వైకాపా సర్పంచ్ కంప్లైంట్ చేశాడు, ఇతను సతీష్ నాయుడు తగలబెట్టాడని కంప్లైంట్ చేశాడని ఉల్టా ఈయన మీద మీరు చర్యలు తీసుకుంటున్నారు అని అంటే ఎంత దారుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయంటానికి ఇది నిదర్శనం కాదా? హైకోర్టు అనేక సందర్భాల్లో మీకు గడ్డి పెట్టిన ఇంకా కొంతమంది పోలీసులకి బుద్ధి రాలేదంటానికి ఇది నిదర్శనం కాదా? ఈ సతీష్ నాయుడు అనేక సందర్భాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి నీచంగా ప్రవర్తించింది ఈ పోలీసులకు తెలియదా? సో దయచేసి ప్రజలు కూడా గమనించండి. అంబేద్కర్ గారిని తగలపెట్టిన వాడి మీద కేసు లేదు, అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టిన వాడి మీద కేసు లేదు, ప్రశ్నించిన వాడి మీద కేసు. ఇది చాలా మంచి ప్రభుత్వం. ఇప్పుడు నేను చదివేటటువంటి వార్త తెలంగాణకు సంబంధించినటువంటి వార్త, దీనికి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఉంది కాబట్టి ఈ వార్తను కూడా మనం కవర్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరా భూమి 177 కోట్లు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఎకరం భూమి 177 కోట్లు. ఆ 177 కోట్ల చొప్పున ఏదైతే 7.67 ఎకరాలని ఎంఎస్ఎన్ అనే సంస్థ కొనుగోలు చేసింది ప్రభుత్వం దగ్గర. అలానే ఇంకొక 11 ఎకరాలని 141,50,00,000 చొప్పున ప్రెస్టేజ్ రియాలిటీ వాళ్ళు కొనుగోలు చేశారు. ఈ రెండింటికి సంబంధించి ఇక్కడ 11 ఎకరాలు, అక్కడ 7.67 ఎకరాలు, అంటే దాదాపుగా 18 ఎకరాలకి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వానికి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎకరం 99 పైసలు. హైదరాబాదులో ఒక ఎకరం 177 కోట్లు, విశాఖపట్నంలో ఎకరం 99 పైసలు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విక్రయించినటువంటిది. అంటే 99 పైసలకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములు అమ్ముతుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు 177 కోట్లకి ఎకరాన్ని అమ్మేసింది. ఎంత వ్యత్యాసమో చూడండి. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఎకరం ఐటీ హిల్స్, మధురవాడ ఐటీ హిల్స్లో వీళ్ళు 99 పైసలకి ఉచితంగా ఇచ్చినటువంటి ఆ భూమి విలువ ఎకరం 50 నుంచి 70 కోట్ల మధ్యలో, కొన్ని చోట్ల అయితే 100 కోట్లు కూడా ఉంది విశాఖలో. అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి సంపదని తెలుగుదేశం పార్టీ బినామీలకి, ఇవన్నీ కిలారి రాజేష్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు. కిలారి రాజేష్ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్కి బినామీ. సో ఆ కిలారి రాజేష్కి సంబంధించినటువంటి ఏదైతే ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా కంపెనీలన్నిటికీ 99 పైసలకు భూములు అమ్మేస్తున్నారు. విశాఖలో 99 పైసలు, హైదరాబాద్లో 177 కోట్లు. ఎంత తేడానో మీరే చూడండి. ఎంత సంపదని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకు 1,000 కోట్ల రూపాయలు ఎలా దోచిపెడుతున్నారు. ఇది చూస్తే మీకు అర్థమైపోయింది. ఏ మీటింగ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాలి, లేకపోతే తిట్టాలి.
ఇదే టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. నిన్న చూడండి, జనవరి 1 నాటికి చెత్త రహితంగా ఏపీ స్వచ్ఛాంధ్ర అవార్డు గ్రహీతలతో సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, పార్సారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభని హెడ్డింగ్ పెట్టి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి ఆయన రెగ్యులర్గా చెప్పేటటువంటి సోదే చెప్పారు. దాంట్లో మనం చదవాల్సిన పని కూడా ఉండదు. స్వచ్ఛాంధ్ర ఈరోజు ఉంది ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర ఉంటే కురుపాల్లో గిరిజన విద్యార్థులు ఇద్దరు మంచినీళ్ళు దొరక్క కల్తీ నీళ్లు తాగి, అదే మంచినీళ్ళు దొరక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి నీరు తాగి ఎందుకు ఇద్దరు చనిపోతారు? 120 మంది ఎందుకు అస్వస్థకు గురవుతారు చంద్రబాబు నాయుడు గారు? స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన మంచినీరు కూడా కదా, స్వచ్ఛమైన నీరు దొరక్క కదా జరిగింది. తురకపాలెంలో ఏం జరిగింది? ఈరోజు ఎక్కడికక్కడ పారిశుద్ధ్య సమస్య ఉంది, చెత్త ఎత్తేయట్లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ కనపట్టలేదా? స్వచ్ఛాంధ్ర కాదు, చెత్తాంధ్ర చేశారు మీరు. నేను అయ్యన్న పాత్ర గారు మాట్లాడినట్టు చెత్త నా డాష్లు గీసులు అట్లాంటివి నేను మాట్లాడను. ఎందుకంటే నాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది. మీ తెలుగుదేశం వల్లగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. ఈరోజు చెత్త ఎత్తేయట్లేదు, ఇన్ని లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని చెప్పి ఈ గలీజ్ పత్రికలోనే ఆల్రెడీ హెడ్డింగ్లు పెట్టి వస్తూ ఉంటే స్వచ్ఛాంధ్ర అంట. ఇక్కడ చూడండి, ఎవరో సామాన్యుడి చేత మాట్లాడిచ్చారంట. ఈ మ్యాటర్ నాకు ఇతను సామాన్యుడా, కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్త మీరే చెప్పండి. వైకాపా హయాంలో ఎటు చూసినా చెత్త కుప్పలే. స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో అభిప్రాయం చెప్పిన సామాన్యుడు. వైకాపా హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు కనిపించేవి. నర్సరావుపేట దగ్గర ఒక పెద్ద చెత్త కుప్ప ఉండేది. చెత్త కుప్ప ఉంటే ఏం చేసావు నువ్వు? దొరిలాడారా చెత్త కుప్పల్లో? ఇలాంటి వాళ్ళకి ఇలానే సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నాను చూడండి. ఆ దారిలో శ్రీశైలం వెళ్తుంటే దుర్వాసన తట్టుకోలేకపోయే వాళ్ళం. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ చెత్త అంతా తొలగించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే చెత్త అంతా ఆడుంటే అంటే కూటమి రాగానే ఎత్తేసిందంట. అప్పుడు దాకా ఎత్తేలేదంట. ఇట్లాంటి కమిడియన్లు పట్టుకొని వచ్చే చంద్రబాబు నాయుడు జోకర్ అయ్యేది. చంద్రబాబు నాయుడు ఇట్లాంటివి చేస్తేనే ఇప్పుడు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతుంది. అప్పట్లో కుళాయిల్లో కూడా మురికి నీరు వచ్చేదంట. ఇప్పుడు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతుందంట. నా ఆత్మసాక్షిగా ఇవన్నీ చెప్తున్నా. ఈ ఆనందం పంచుకోవడానికే సభకు వచ్చానని చెప్పి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గోరంట్ల గ్రామానికి చెందిన కొల్లా నాగసుబ్బారావు చెప్పారు. అర్థమై ఉండాలి మీకు. స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రధాన కార్యక్రమాల్లో ప్రేక్షకుడిగా పాల్గొన్న ఆయన వైకాపా హయాంలో రాష్ట్రంలో పారిశుద్ధ్యం ఎంత దారుణంగా ఉండేదో, కూటమి వచ్చాక ఎంత స్వచ్ఛందంగా మారిందో చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనే మాట్లాడారు. 2019 తర్వాత తాను రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 కిలోమీటర్లు తిరిగి 5 లక్షల మంది ప్రజలు కలిశానని, 2014-19 మధ్య జరిగిన అభివృద్ధిని వివరిస్తూ చంద్రబాబుని ఎందుకు ఓడించారని వారిని ప్రశ్నిస్తే ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేకపోయారని, ఓరి మీ కామెడీలను తగలయ్యా. ఈ ప్రభుత్వ మీటింగ్లో ఈ కామెడీ ఏందరు నాయన? మళ్ళీ కమిటీని పట్టుకొచ్చారు కదా, ఎవరు నాగసుబ్బారావు అంట. పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమంటూ, ఊళ్ళో అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమంటూ విస్తృతంగా ప్రచారం చేశారని వివరించారు. నాగసుబ్బారావు మాటలు విన్న చంద్రబాబు చప్పట్లు కొడుతూ అభినందించారు. ఆయన వివరాలన్నింటినీ సీఎం స్వయంగా ఒక కాగితంపై రాసుకున్నారు. తాను మళ్ళీ కలుస్తా అని భరోసా ఇచ్చారు. మీకు ఇది అధికారం ఇచ్చింది ప్రభుత్వ ధనంతో ఈ సొల్లు వాగుడు వాగమని. ఇదంట 5 లక్షల కిలోమీటర్లు తిరిగారంట ఈ మీద ఒక ఆయన. ఈ చెప్పే అబద్ధాలు అని అర్థం కావట్లేదా? ఈ అబద్ధాలతో రోజు కాలక్షేపం చేస్తున్నారు. జగన్ గారిని తిట్టడానికే వీళ్ళు ప్రభుత్వం డబ్బులని ఖర్చు పెడుతుంది.